Hey guys, good morning. Welcome to new vlog. చిన్న ట్రిప్పే తలకోన వాటర్ ఫాల్స్కి. అగో టెంపో కూడా వచ్చింది. టైం 6:30 అవుతుంది. స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి 1.5 hours అనుకుంటా, తిరుపతి విద్యానగర్ నుంచి. ఫ్యామిలీ అందరం వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? తలకోనే ఏముందాడా? బీచ్ కాదు, వాటర్ ఫాల్స్. ఈ రూట్ మీదుగానే వెళ్తాం వయ్యా బాక్రాపేట. అక్కడ టిఫిన్ చేసుకొని అటు నుంచి అటు వెళ్తాం. జర్నీ స్టార్ట్ అయిపోయింది. తలకోన వెళ్ళాలంటే మదనపల్లి రూట్ మీదుగా వెళ్ళాలి. అవును, మూర్చర్లోపల్లి దగ్గర రైట్ కట్ అయ్యి మదనపల్లి రూట్ లో వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నారు కదా మోహన్ బాబు గారు యూనివర్సిటీ. చాలా పెద్ద తెలుసా, మనకి వెళ్ళే రూట్ లోనే ఉంటది. ఓ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. నెక్స్ట్ మేము ఆగేది బాక్రాపేట. అక్కడ టిఫిన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవడమే. బాక్రాపేట రోడ్ ఊర్లో నుంచి తలకోనకి రూట్ ఉంటుంది. ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాం. నాకు తెలిసి ఇది ఫస్ట్ చెక్ పోస్ట్ అనుకుంటా. వెహికల్ కి కెమెరాకి కూడా తీసుకున్నారు. వెహికల్ కి 100, కెమెరాకి 100. ఇక్కడ తినే వస్తువులు చాలా ఉన్నాయి. అడవిలో పండించేవి అనుకుంటా. చాలా వెరైటీస్ ఉన్నాయి, ఫ్రూట్స్ అవన్నీ. ఫ్రూట్స్ తీసుకొని తినేసి ఇంకా జర్నీ స్టార్ట్ చేస్తాం. 2 kilometers అనుకుంటా. ఎంట్రన్స్ వచ్చేసాం. తలకోన ఆర్చ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 2 kilometers ఉంటుంది. రైట్కి చూపిస్తుంది. నాకు తెలిసి లెఫ్ట్ సైడ్ లో టెంపుల్ ఉంది అనుకుంటా. లాస్ట్ టైం వచ్చాము మేము. లాస్ట్ టైం తలకోనకనే వచ్చాము, కానీ అప్పుడు ఇండియన్ 3 షూటింగ్ అవుతుంది, అంటే భారతీయుడు 3 షూటింగ్ అవుతుంది. అప్పుడు కమల్ హాసన్ గారు, కాజల్ గారు అందరూ వచ్చారన్నమాట. అప్పుడు పంపించలేవు. అదిగో చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ లో టెంపుల్. ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంట్రీ టికెట్ 30. శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది సెకండ్ చెక్ పోస్ట్. ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలి. ప్రీవియస్ తీసుకుంది వెహికల్ కి, ఇక్కడ పర్సన్ కి మాట. ఈచ్ పర్సన్ కి 30 rupees. ఓన్లీ అడల్ట్స్ కి, చైల్డ్ కి ఫ్రీనే. అండ్ ఓపెనింగ్ టైమింగ్ మార్నింగ్ 8 AM to ఈవినింగ్ 4 PM. లెఫ్ట్ సైడ్ లో మీకు చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. మేము రాగానే రెస్టారెంట్ ఓనర్ వచ్చి మీకు మీల్స్ రెడీ చేయమని అడిగారన్నమాట. మేము కూడా చెప్పేసామన్నమాట. ఆఫ్టర్నూన్కి మేము 9 members వచ్చాము కాబట్టి వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్ చెప్పాం. నాన్ వెజ్ లోని నాటుకోడి చెప్పాం. చూద్దాం ఎలా ఉంటుందో. అలా పైకి వస్తే పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ మనం పార్కింగ్ చేసుకొని ఇంక స్ట్రైట్ వెళ్ళడమే. స్ట్రైట్ అంటే ఒక 1 kilometer అంట. 1 kilometer పైకి నడవాలి. చూద్దాం ఆ రోడ్ అంతా ఎలా ఉందో ఏంటి. ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఒక అదే పై నుంచి వాటర్ అలా వచ్చి ఇక్కడ స్టోర్ అవుతున్నాయి. భలే ఉంది. వాటర్ చాలా క్లియర్ గా ఉన్నాయి అన్నమాట. చూడండి ఎంత క్లియర్ గా ఉన్నాయో. కింద చేపలు కూడా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న చేపలు ఉన్నాయి. మేమే ఫస్ట్ వచ్చాం కాబట్టి అదృష్టం. ఇంకా ఎవరు కంపు చేయలే. ఆ పైకి వెళ్ళాలి. కనిపిస్తుందా? ఆ పైకి వెళ్ళాలి. చలో మళ్ళీ ట్రెక్కింగ్ 1 kilometer పైకి. మీకు మొత్తం వ్యూస్ అంతా చూపిస్తాను. ఆ ట్రెక్కింగ్ రూట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం పదండి. అయిపోయింది చిన్న. అప్పుడే వెళ్ళిపోయావా? పట్టుకో పాపని, పట్టుకు ఈ పక్క పక్క పైకి ఎత్తుకొని లేకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు వెళ్ళే రోడ్ అయితే ఆ ట్రెక్కింగ్ రోడ్ చాలా నీట్గా ఉందన్నమాట. ఈజీగా వెళ్ళిపోవచ్చు. కొంచెం హై ఉంటుంది కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఏం ఇబ్బంది రాదు. మేము ఆల్రెడీ స్లిప్పర్స్ తీసేసాము. వితౌట్ స్లిప్పర్స్ వెళ్తున్నాం పైకి. అరే ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అబ్బాబ్బాబ్బా, వాటర్ చిన్నగా కనిపిస్తున్నాయి. చూడాలి వాటర్ ఎలా ఉన్నాయో పైన. 9:51 కింద భోజనాలు చెప్పేసి వచ్చేసాము. రిటర్న్ వెళ్తున్నప్పుడు తినేసి వెళ్ళిపోవడమే. చెప్పుకోవచ్చు అక్కడ మనం వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్. మేము నాటుకోడి చెప్పాము. ఇక్కడ నుంచి చూడండి వాటర్ ఫాల్. ఆ లాంగ్ వ్యూ చూడండి. ఆ కొండలు అబ్బాబ్బా భలే ఉందబ్బా. ఎండ కూడా కొంచెం తగ్గింది. చలో ఇంకా ఎంజాయ్ చేసేద్దాం వాటర్ ఫాల్స్ లో. వినిపిస్తుందా వాటర్ సౌండ్? చలో చలో రెడీ 1 2 3.
ఛానల్ కొత్తగా చూస్తున్న వారికి చిన్న ఇంట్రో. హే గాయ్స్, నా పేరు మూర్తి అండ్ ఇది మన ఛానల్ మన ఇండియా. వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? తలకోన వాటర్ ఫాల్స్ ఫస్ట్ టైం రావడం, దగ్గర పెట్టుకొని ఇప్పుడు రావాల్సి వచ్చింది. లాస్ట్ టైం వచ్చాం, అప్పుడు ఇండియన్ 3 షూటింగ్ అవుతుందని ఆపేశారు అన్నమాట. ఆ పైకి వెళ్దామా? అక్కడ ఆప్షన్ ఉందంట పైకి వెళ్ళడానికి. అంటే మీరు బ్యాక్ వస్తే మీకు రైట్ సైడ్ కొగ్గో ఈ రూట్ నుంచి వెళ్ళాలన్నమాట పైకి. చూద్దాం, ఎగ్జైటింగ్ గా ఉంది. రూట్ అంతా ఇలాగే ఉంటది, రాళ్ళతో 1/2 కిలోమీటర్. వ్యూస్ మాత్రం అదిరిపోతాయి. చూద్దాం పదండి. స్టెప్స్ ఇలానే ఉంటాయి, రాళ్ళతోని పైకి ఎక్కాలన్నమాట. కానీ ఎగ్జైటింగ్ గా ఉంది, పైన ఎలా ఉండిపోతుందో అని. 1/2 కిలోమీటర్ పైకి ఎక్కాల్సి. మన వాళ్ళతో ఇదే రామాయణం అబ్బా. ఏ టూరిస్ట్ ప్లేస్కి వచ్చినా అక్కడ ప్లాస్టిక్ వేసేస్తారు, చెత్త వేసేస్తారు. నీట్గా ఉంచాలి. మన నేచర్ని మనమే స్పాయిల్ చేసుకుంటున్నాం. సో మీరు ఎక్కడికైనా ఏ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం నీట్గా ఉంచండి. ప్లాస్టిక్ వేస్ట్ ఏమి వేయకండి. చూసేద్దాం ఒక వ్యూ. రెడీ, 1 2 3. అడ్డడ్డ ఏముంది ఈ పైనుంచి వ్యూ. మీకేం చేయాలో తెలుసు కదా. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారు కదా, వీడియోని లైక్ చేశారు కదా, పదండి అయితే. జాగ్రత్త. ఎలా ఉంది వ్యూ ఇక్కడ నుంచి? ఏ జాగ్రత్త. గాయస్, ఇది వార్నింగ్ ఇస్తున్నాను. ఇక్కడ చాలా స్లిప్పరీగా ఉంటది. మీరు వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎంజాయ్ చేయండి. మన సేఫ్టీ మన చేతుల్లోనే ఉంటది. మేము ఇక్కడ ప్రతి ఇంచు చూస్తూ కేర్ఫుల్ గా ఉంటూ ఎంజాయ్ చేసాం. మీరు అలాగే చేయండి. వచ్చాం కదా అని రెక్లెస్ గా ఉండకండి. జస్ట్ సజెషన్ అంతే. అండ్ ఇంకోటి, ఈ తలకోన వాటర్ ఫాల్స్ లో డైవ్ అస్సలు చేయకండి. డైవ్ ఆల్రెడీ డేంజరస్ అని చాలా చోట్ల మెన్షన్ చేసి ఉంటారు. డైవ్ మాత్రం అస్సలు చేయకండి, ఎందుకంటే మొత్తం రాక్సే. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మేము వెళ్తున్నాం హిడెన్ వాటర్ ఫాల్స్ అంట. అక్కడ పార్కింగ్ ఉందా, పార్కింగ్ నుంచి బ్యాక్ వచ్చి లెఫ్ట్ లోకి ఒక చిన్న రూట్ ఉంటది. చూద్దాం. ఫస్ట్ టైం కదా అసలు. అంటే ఇప్పుడు ఓపెన్ లో ఉందో క్లోజ్ లో ఉందో అర్థం కాదు. ఈ రూట్ నుంచే వెళ్ళాలంట. ఏమవుతుందో ఏమో. 1.5 కిలోమీటర్ అంట. ఏదో చెప్తున్నారు ఉందని. చూద్దాం.
మేము స్టార్ట్ చేసాం ఆల్రెడీ. ఏందో రోడ్ అంతా రాళ్ళే మాకు పాత ఏం కనిపించట్లే, అసలు ఉందో లేదో తెలీదు. ఎగ్జైటింగ్ ఉంది. అదే ఒక హిడెన్ వాటర్ ఫాల్స్ అంట, రాళ్ళ మధ్యలో ఉంటుందంట. దాన్నే నెలకోన అంటారంట. పైది తలకోన, కిందది నెలకోన. ఏమో వాళ్ళు అదే చెప్తున్నారే, మనం వెళ్తున్నాం. దారి అయితే ఏం లేదు. Mob tie, send them to the archive. Go against the fam, goddamn, it's a war crime. Hey, you be on both sides, trying to get a cosign on the wrong path. Wasn't looking at the road sign. 5-star shit like Rob Van Dam when I show out. You know it's showtime. Prime time. Ride like Bo, each track a new highlight. Drop a hoop mixtape, had no coach. Can't feel like RJ, feel like Zion. Duke of New York, I ain't new to the sport. Getting out of my deal, they was selling me short. You ain't telling me shit since I started to win on my enemy's board. Bitch, look at the score. Hey, yeah, put a headstone with a beat laid. Put a track on the stove till it decay. BK, okay, never behave. Hey, yeah. Every time the shit drop, it's a heat wave. No mind for the he say, she say, BK, okay, fucking with the NYCK. Hey, yeah, I eat peace. పూరిత్ భయపడుతున్నాడు. అంకుల్కి ఇప్పుడు కూడా అంకుల్కి ఏం తెలియట్లే. ఓ ఫైనల్గా ఏదో వాటర్ సౌండ్ వస్తుంది. Like it's my cheat day. I work hard, I had no leeway. Stay with heat, I feel like D-Wade. Hey, yeah, open flame, I had to cremate. She come back like instant replay. High degree, can't stop the heat wave. Hey, can't stop the heat wave. Hey, can't stop the heat. Can't stop the heat wave. Hey, can't stop the heat. Can't stop the heat wave. Can't stop the heat. వావ్ యూ బ్యూటీ. అది కొంచెం చూడండి, ఎదురు కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్. అంటే వాటర్ మాత్రం ఎంత క్లియర్గా ఉన్నాయి. మీకు చూపిస్తా, ఫుల్ వ్యూ చూపిస్తాను ఎలా ఉందో అక్కడ. అరే చూస్తున్నారు ఎంత క్లియర్గా ఉన్నాయో, ఫిషెస్ కనిపిస్తున్నాయి. ఇంకా నా కెమెరాకి పని వచ్చింది. చూడండి ఇన్సైడ్, చూడండి ఎంత క్లియర్గా ఉందో. చిన్న చిన్న చేపలు భలే కనిపిస్తున్నాయి. చూడండి ఫుల్ వ్యూ. మధ్యలో చూడండి, మధ్యలో ఆ రాయి ఉంది. మొత్తం బ్యూటీ అంతా అదే, కొండల మధ్యలో వాటర్ ఫాల్స్. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు తీశారు తలకోన, నెలకోనలో. అద్భుతంగా ఉంటుంది ప్లేస్. మీరు వస్తే హిడెన్ వాటర్ ఫాల్ అస్సలు మిస్ చేయకండి. అద్భుతంగా ఉంటుంది. ఒక 1 కిలోమీటర్ వాకింగ్ ఉంటుంది, పర్లేదు. ఈ బ్యూటీని చూడాలంటే తప్పదు మరి. రెడీ 1 2 3. అయిపోయింది. ఫుల్ ఎంజాయ్ చేసాం తలకోన, నెలకోన. హిడెన్ వాటర్ ఫాల్ మాత్రం అద్భుతం అబ్బా. అండ్ చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ చెప్పాను కదా ఇందాక వెళ్తున్నప్పుడు కింద ఒక టెంపుల్ ఉందని, ఫ్యామిలీ అందరం వచ్చాం. టెంపుల్ లో దర్శనం చేసుకుని భోజనంకి వెళ్ళాలి. ఈ టెంపుల్ లో చూస్తున్నారు కదా ఎదురుగా అన్నప్రసాదం ఉంటది, ప్రతిరోజు ఉంటదంట. మీరు వస్తే అన్నప్రసాదం ట్రై చేయండి. ఆ పై నుంచి వస్తాం కదా, ఆ పై నుంచి కిందకి రావాలన్నమాట. కిందకి వస్తే టెంపుల్, అన్నప్రసాదం ఉంటది. గైస్ నెక్స్ట్ వచ్చేసాం కళ్యాణి డ్యామ్. గైస్ ఇందాక అక్కడ తెలకొండ దగ్గర ఫుడ్ అస్సలు బాగాలేదన్నమాట. ఏదో ఓకే మేము చికెన్ చెప్పుకున్నాం, నాటుకోడి, అది ఒక్కటి తప్ప ఏం బాగాలేదు. అన్నప్రసాదం కూడా ఓకే అంట. ఇంప్రూవ్ చేస్తే బాగుంటది. నెక్స్ట్ వచ్చాము కళ్యాణి డ్యామ్. ఇది తిరుపతికి వెళ్ళే రూట్ లో ఉంటది. చూద్దాం ఎలా ఉందో కళ్యాణి డ్యామ్. ఇప్పుడు లోపల పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి. పోలీస్ క్వార్టర్స్ దాటితే ఫారెస్టే. ఇటు అటు చాలా జంకులు ఉన్నాయి తెలుసా. Stick to the code with the coast of my pros. I don't play by the rules, gotta switch up the flow. Ay, chill on the weekend, give X's and no. She in love with the kid, I ain't texting the phone. Rocky Gianni got filming this gold. I was packing for Cali, ain't bring me no clothes. Touch that I'm copping a fit. ఇదిగో ఇక్కడ పార్కింగ్ చేసేయాలి, ఆ పైకి ఎక్కాలంట. అక్కడ చూడండి మళ్ళీ రాశారు కళ్యాణి డ్యామ్ అని. ఇందాక వచ్చిన ఒక 2 జింకలు కనిపించాయి. తీద్దామనే లోపల జమ్ముని పారిపోయి. ఆ పైకి వెళ్ళాలంట. ఇక్కడ వెహికల్ ఆపేసి వాకింగ్ పైకి. అగో డ్యామ్ కనిపిస్తుందా. Off the rip, met a chick from the net, you know it's a switch. Face on me quick, so I know it's legit. After we fuck, she meet up with her. ఇలా రావాలి. ఇలా వచ్చి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే పైకి రూట్ ఉంటుంది అన్నమాట. అదిగో ఆ పైకి వెళ్ళాలి.
friends, they like what happened, you glowing and shit. Cracking the game, got the codes and the glitch. I was outside so long, got frostbite. I ain't never stopped, no way, got foresight. I be on tour, my bros, no tour guide. Peter LaFleur and the dog get all mine, soon as they call mine. Hey, she said I look like OGZ, but this ain't అరే అనుమతి లేదంట, లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం, అనుమతి లేదంట, నో ఎంట్రీ. కానీ చాలా మంది వెళ్ళారు అక్కడికి, ఐ థింక్ జంప్ చేసి వెళ్ళినట్టున్నారు. చూడండి ఇక్కడ రాసింది కళ్యాణి డ్యామ్, నీటిలోకి దిగరాదు, స్నానం చేయరాదు, ఇంటేక్ ఓవర్ బెనిఫిట్స్. అదే తిరుమల తిరుపతికి వాటర్ ఎక్కడి నుంచి వెళ్తుంది, వాటర్ సప్లై అంతా. వ్యూ చూడండి, అరే భలే ఉంది వ్యూ ఇక్కడ నుంచి. ఆ కొండలు, డ్యామ్, గాలి మాత్రం బీభత్సంగా వస్తుంది. 360 లుక్, ఒక 360 లుక్ వేసండి. అయిపోయింది తలకోన, కళ్యాణి డ్యామ్, నెలకోన. గైస్ రానున్న వీడియోస్ ఎక్సైటింగ్గా ఉంటాయి, సో ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఈ వీడియోకి ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్.